సిట్యాల మండలంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిట్యాల మండల కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మనం ఈ కార్యక్రమం చేయడం కాదు, వారి యొక్క ఆశయాలను కొనసాగించే దిశగా కూడా ప్రజలందరూ కూడా ముందుకు పోయి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. నేను గత 15 రోజుల నుంచి ఒక ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, జై బాబు, జై భీము, జై సంవిధాన్. జై బాబు అంటే శాంతియుతంగా, జై భీమ్ అంటే ఉన్నతంగా ఆలోచించే విధంగా, సంవిధాన్ అంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు కూడా అందించే విధంగా, దానిలో ఉన్న మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్క దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ అందరికీ కూడా చేరే విధంగా భారత రాజ్యాంగం సమాన హక్కులను ప్రజలందరికీ చేరే విధంగా కార్యక్రమం చేసి గత 15 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. మాకు నిత్యం నోట్ల నాంతా ఉంది. ఇక్కడున్న వారికంటే కూడా జై భీమ్ అంటే కూడా రోజు నినాదాలు చేసి 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 మాకు అలవాటు అయిపోయింది. మేము ఈ కార్యక్రమం చేస్తే చాలా గర్వంగా ఉంది. మా అధిష్టానం మాకు ఈ కార్యక్రమం అప్పచెప్పినందుకు, మేము చేస్తున్నందుకు, ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి గ్రామంలో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది. భారతదేశంలో ఒక అద్భుతమైన రోజు, ఒక మహానుభావుడు ఈ దేశానికి సేవ చేయడానికి జన్మించిన రోజు. ఆయనే మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశం ఎన్నో అభివృద్ధి పదవులు నడుస్తూ ప్రపంచంలోనే ఒక ప్రథమ దేశంగా ఎదిగిందంటే అది మనకు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓటు అనే ఆయుధంతో ఈ రోజున ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని రూపొందించి ఈ రోజు ఏ వేలలో చూసినా కూడా, అన్ని రంగాల్లో చూసినా కూడా భారతదేశం ఉంటుంది. అదే యొక్క ఓటుతోని ఈ రోజు ప్రజాస్వామ్యంగా దేశంగా వెలుగొందుతూ, అదే ఓటు హక్కుతోని ప్రజలు ఎన్నుకోవడం నాయకులు ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలుస్తా ఉన్నారు. ఇటువంటి మనకు ఆయుధాన్ని కల్పించినటువంటి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.